ఇప్పుడంతా కూడా కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ పార్టీ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఆమె ముఖ్యమంత్రిగా 15 సార్లు చేసింది. 15 సార్ల తర్వాత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంటే 3 దఫాలుగా వెస్ట్ బెంగాల్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టీఎంసీని విలీనం చేస్తుంది అనేటువంటిది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. దీని మీద మరి ఆమె నిజంగా విలీనం చేయాలనుకుంటుందా లేదా ఇది ఊహాగానాలేనా? ఒకవేళ ఊహాగానాలైతే పక్కకు పెడదాం, లేదా నిజంగా ఆమె ఖచ్చితంగా టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనుకుంటే దానికి గల కారణాలేంటి, అందులో ఓడడం వల్ల ఆమె కొత్తగా ఒరిగేది ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా మేముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే గతంలో 3 దఫాలుగా అంటే 15 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్కు ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసింది మమతా బెనర్జీ. 3 దఫాల తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 86 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది, అధికారం కోల్పోయి. అయితే అంతకుముందు ఉన్నటువంటి ఎంపీల సంఖ్య తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 28 మంది ఉన్నారు, 29 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారి అధికారం కోల్పోగానే 86 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఎమ్మెల్యేలు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టి మాదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ప్రకటించారు. అంటే ఈమె ఏదైతే అక్కడ మమతా బెనర్జీ ఉందో ఆమెకు వ్యతిరేకంగా ఆమె పార్టీలో ఇంకొక వర్గం తయారైంది. అట్లాగే ఎంపీలు మొత్తం 29 మంది ఉంటే దాంట్లో 20 మంది ఎంపీలు మమ్మల్ని నిజమైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని గుర్తించాలి అని వాళ్ళ మేనలుడైనటువంటి అభిషేక్ బెనర్జీని పక్కకు పెట్టేసి 20 మంది ఎంపీలు మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి కొత్త లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు ఇంకొక అతన్ని, మమతా బెనర్జీని కాదని. మరి ఇక్కడ ఈ అన్నీ కూడా మమతా బెనర్జీ ఆఫ్టర్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇలాగే ఉంటే తనకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇప్పటికిప్పుడు తన పార్టీని మళ్ళీ రికవర్ చేయలేదు, ఇప్పటికిప్పుడు మళ్ళీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఉన్న పార్టీని కాపాడుకోవాలి, కార్యకర్తలకు ఆత్మస్థైర్యం ఉండాలి, అట్లాగే తన ఆస్తులు కాపాడుకోవాలి, తన రాజకీయ పలుకుబడి కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి ఏం చేయాలనే ఆలోచనలో తను కాంగ్రెస్ పార్టీ నుండే తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పెట్టింది కాబట్టి మళ్ళీ ఒక జాతీయ పార్టీ అండ ఉండాలని చెప్పి ఆమె పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు కూడా మనందరికీ తెలుసు. విలీనం ప్రతిపాదన ముందే ఈమెనే తీసుకొచ్చింది మమతా బెనర్జీ. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీకి లాభం చేయడానికి కాంగ్రెస్ పార్టీలకు పోవడం లేదు, తన అవసరానికి, తన ఆత్మరక్షణ కోసం, తన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, తనను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కొంత భరోసా ఇవ్వడం కోసం ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలని అనుకుంటుంది. మొత్తం మీద ఆమె కాంగ్రెస్ పార్టీ నుండే విడిపోయి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అయితే తను ఒక్కతే పోయి తన ఉంటున్నటువంటి టీఎంసీ పార్టీని తీసుకుపోయి విలీనం చేస్తే అందరూ ఆమెను తక్కువగా అంచనా వేస్తారు, రాజకీయంగా ఓడిపోయిందని అనుకుంటారు. కాబట్టి తన పార్టీ ఒకటే కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయినటువంటి పార్టీల అందరి నేతలతో ఆమె చర్చలు జరుపుతుందట. దీంట్లో భాగంగానే కేరళ కాంగ్రెస్ పార్టీ కేరళ రాష్ట్రంలో ఉంటుంది. కేరళంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీలో కేరళ కాంగ్రెస్ పార్టీని విలీనం చేద్దామని. అట్లాగే మహారాష్ట్రలో ఉండేటువంటి ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అటు శరద్ పవార్తో చర్చలు జరుపుతా ఉంది. శరద్ పవార్ని కూడా దాంట్లో విలీనం చేయమని కోరుతుంది. అట్లాగే పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అధినేత జగన్తో కూడా మమతా బెనర్జీ చర్చలు జరుపుతా ఉంది. అంతేకాకుండా అస్సాం గణ పరిషత్ అనేటువంటి అస్సాంలో ఒక పార్టీతో, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విలీనం అయిపోయి వేర్పాటు పడ్డది. ఆ తర్వాత పిఎస్ సంగ్మా ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి అన్ని పార్టీలతో మాట్లాడి కాంగ్రెస్లో విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది,
ఆ రకంగా మనం కూడా రాజకీయాలలో ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మమతా బెనర్జీ అడుగులు ముందుకు వేస్తుంది. ఇక్కడ ఎన్సీపీ మహారాష్ట్రకు సంబంధించి ఎన్సీపీ శరద్ పవార్ ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఏంది అన్నప్పుడు తన ఏజ్ అయిపోతుంది అంటే ఎన్సీపీని మహారాష్ట్రలో 2 వర్గాలుగా చీల్చారు బీజేపీ వాళ్ళు. ఒకటి ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, రెండోది అజిత్ పవార్ వర్గం. ఎన్సీపీ శరద్ పవార్కి కొడుకులు లేకపోవడంతో తన కూతురు ప్రతిభా పవార్ ఉంది. అయితే ఈమెతో పార్టీ నడపడం ఆషామాషి కాదు. అంటే రాబోయే కాలంలో తన కూతురికి రాజకీయంగా భవిష్యత్తు ఉండాలి కాబట్టి ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిపే ఆలోచనలో శరద్ పవార్ ఉన్నాడు. అజిత్ పవార్ చనిపోయిండు. ఆయన భార్య సునేత్రా పవార్ కేంద్ర మంత్రిగా ఉన్నది ప్రస్తుతానికి. మరి ఆమె ఏం ఆలోచన చేస్తుందో ఇంతవరకు తెలియనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ జగన్ మరి ఇటు బీజేపీతో సఖ్యతనే ఉన్నాడు, అటు చంద్రబాబు సఖ్యతనే ఉన్నాడు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరిని సమానంగా చూస్తుంది. మరి జగన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఇంకో కొత్త వీడియో చేద్దాం. సో ఇట్లా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి సొంత గూటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది అనడంలో నిజం ఉంది. ఇప్పుడు రాజకీయంగా ఇక్కడ మమతా బెనర్జీ రాజకీయంగా తప్పుకుంటే తన మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీతో రాజకీయ వ్యవహారాలు కావు, పార్టీని నడిపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి కొంత సెక్యూరిటీ ఉంటుంది. బెంగాల్లో మళ్ళా నేనే అధికారంలోకి రావచ్చు అనేటువంటి అంశం చూస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తుంది, ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఏఐసిసి అగ్రనేతలు. మమతా బెనర్జీ వస్తే, మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి వాళ్ళు, కేరళ కాంగ్రెస్, తర్వాత అస్సాం గణ పరిషత్, ఇట్లాంటి అన్ని కూడా పార్టీలు వస్తే ఆ పార్టీల నాయకులు వాళ్ళు ఖరాబు కావచ్చు, ఆ పార్టీల నాయకులు ఓడిపోవచ్చు, జనాలలో మంచి పేరు ఉండకపోవచ్చు. కానీ ఆ పార్టీలు ఇందులో కలవడం వల్ల ఈ పార్టీకి కొత్త జవసత్వాలు వస్తాయి, పార్టీ ముందుకు నడిపించవచ్చు, కార్యకర్తలు దొరుకుతారు, ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ బలంగా కావచ్చు అనేటువంటిది ఏఐసిసి అగ్రనేతలు కూడా చూస్తున్నారట. చూద్దాం మరి మమతా బెనర్జీ బ్రతికున్న రోజులు టీఎంసీతో ఉంటుందా, తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందా చూడాల్సింది.